నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు జెలెన్స్కీని మాస్కోకు రావాలని ఆహ్వానిస్తోంది రష్యా. ప్రెసిడెంట్ పుతిన్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ సమావేశానికి అంగీకరిస్తే మాస్కోలో ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి మనకు అందుబాటులో ఉన్నారు లైవ్లో పెంటపాటి పుల్లారావు, విశ్లేషకులు. వారితో మాట్లాడదాం. పుల్లారావు గారు, 8 యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్ ఉక్రెయిన్ రష్యా విషయంలో ఎందుకు విజయం సాధించలేకపోతున్నారు? ఇది చాలా కష్టమైన విషయం. కొత్త దేశాలు యుద్ధం చేయట్లేదు, కొత్త విరోధి కాదు. యూరోప్లో జరుగుతుంది, ఎప్పుడు ఆఫ్రికాలో జరిగింది, ఇంకో ప్రాంతంలో జరిగింది, అలా చెప్పుకోవటం ఆ యుద్ధం వేరు. ఇది డైరెక్ట్గా జరుగుతుంది. అందువల్ల యూరోప్ మధ్య జరిగే యుద్ధాలు అంత సింపుల్గా ఆప్ చేయలేము. ఇది యూరోప్లో జరుగుతుంది యుద్ధం. ఇది ఏదో ఆఫ్రికాలో, ఎక్కడో ఆసియాలో, అక్కడ కాదు. ఇది చాలా కాంప్లికేటెడ్ యుద్ధం. అందువల్ల రష్యా పూర్వం నుంచి ఉన్న దేశం, యుక్రెయిన్ కూడా పూర్వం నుంచి ఉన్నది. వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం జరుగుతుందంటే ఇది చాలా సీరియస్గా డిసైడ్ చేయాలి. ఏదో ఆఫ్రికాలో యుద్ధం జరుగుతుంది, ఆసియాలో జరుగుతుంది, ఆప్ చేయొచ్చు సాయంకాలానికి అనే పరిస్థితి కాదు. దీని వెనకాల చాలా చరిత్ర ఉన్నది. తర్వాత అందరూ మర్చిపోతూ మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం దాదాపు 100 సంవత్సరాల్లో కూడా కాదు, 70-80 సంవత్సరాల క్రితం 1 కోటి మంది చచ్చిపోయారు యూరోప్లో. అందరూ మర్చిపోతారు. అదో తెర దేశాలు ఉన్నాయి, మంచోళ్ళని కాదు, ఎక్కువ రక్తం కక్కారు. కాబట్టి అంత సులభం కాదు ఆప్ చేయటం. డొనాల్డ్ ట్రంప్ అనుకున్న అంత సులభం కాదు యుద్ధం. కానీ ఆపగలరా లేదు వేరే విషయం. ఇద్దరు యుద్ధాల మధ్య దిగాక యుక్రెయిన్ దిగింది, రష్యా ఆప్ చేసి ఓడిపోయినట్టుగా వెళితే అక్కడ పరిపాలించలేదు ఇంకా వ్లాదిమిర్ పుతిన్. యుక్రెయిన్ ఆప్ చేసి రష్యా ఇంకా మళ్ళీ ఇంకోసారి యుద్ధం చేస్తుంది చేయలేకపోయారంటే అది పెద్ద ప్రాబ్లం వస్తుంది. అందువల్ల చాలా సీరియస్ ఇష్యూస్ వెనక. ఇది సింపుల్ ఎవరు ఆగు యుద్ధం అంటే ఆగేపోతా కాదు. పుల్లారావు గారు, ఉక్రెయిన్ తమ చరిత్రలో భాగమేనని పుతిన్ ఓపెన్గా చెప్తున్నారు. కీవ్ ఎప్పటికైనా మాస్కో చెప్పినట్లు వినాల్సిందేనా? చాలా కరెక్ట్. ఎందుకంటే అక్కడ చాలా సంబంధాలు ఉన్నాయి. అసలు రష్యా అనేది పుట్టింది కీవ్ నుంచి పుట్టిందని చరిత్రలో ఉన్నది. భాష కూడా చాలా సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ చరిత్ర కూడా సంబంధం ఉన్నది. ఒకటే చర్చ్, ఆర్థోడాక్స్ చర్చ్ అంటారు, రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్, ఒకటే చర్చి, చాలా సంబంధాలు. కానీ దేశాలు వేరే వేరే అయిపోయారు. 1990లో ఆ సమయంలో ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇవన్నీ కొత్తగా వ్లాదిమిర్ పుతిన్ అవ్వాక ఆయన పాత చరిత్ర, పాత వైభవం రష్యాని మళ్ళీ పైకి తీసుకురావాలి ఆయన కూర్చున్నాడు. అందువల్ల ఈ సమస్య వచ్చింది. రష్యా కూడా 50 సంవత్సరాల క్రితం ఉన్నంత బలం లేదు. అది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆర్థిక బలం లేదు, మిలిటరీ బలం లేదు. 4 సంవత్సరాలు యుద్ధం సాగుతుంది, 4 సంవత్సరాలు. సో దీని ఏమన్నా ఫ్యూచర్ మాత్రం అలాగే. యుద్ధం ఆగితే మళ్ళీ ఇంకో యుద్ధం రాకుండా మాత్రం యూరోప్ దేశాలు చూస్తారు, యుక్రెయిన్ కూడా చూస్తారు. ఎప్పుడు ఆగుతుంది, ఏ లైన్ ఆగుతుంది, ఎంత భూమి కావాలి పుతిన్ ఆగటానికి, ఇంకా తేల్చలేకపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ సరిపడలేదు ఈ పనికి. పుల్లారావు గారు, డ్రోన్ దాడుల తర్వాత మాస్కో స్వరం మారినట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్పై పూర్తి ఆక్రమణకు ఇది ముందస్తు సంకేతం అనుకోవచ్చా? ఇది డ్రోన్ యుద్ధం అంటారా? డ్రోన్ దాడుల తర్వాత డ్రోన్తో చేసే యుద్ధం అంటే ఒకటి టెక్నాలజీ మారిపోయింది. రష్యా యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు వేల మందిని పంపించింది, పెద్ద ట్యాంకులతో పంపించింది. కానీ యుక్రెయిన్ అవన్నీ కొట్టేసి డిస్ట్రాయ్ చేశారు. కొత్త రకం యుద్ధం చేస్తుంది రష్యా, టెక్నాలజీతో యుద్ధం చేస్తుంది. రోజు రోజుకి పెంచుతుంది. మిసైల్స్ అవన్నీ రష్యా దగ్గర ఉన్నాయి, అన్నీ పెంచుతుంది. సో ఇంకా చెప్పలేం. యుక్రెయిన్ని ఏదో రకంగా సైనికులు కాకుండా బాంబులతో, మిసైల్స్తో, రాకెట్స్తో అంచేద్దాం, ఇంకా మాకు దిక్కు లేదనే వరకు. ఎందుకంటే అమెరికా రక్షించట్లేదు యుక్రెయిన్. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాక ఆయన కొద్దిగా దూరం అయిపోయాడు యుక్రెయిన్ నుంచి. పూర్వం అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ చాలా దగ్గరగా ఉండి రక్షించాడు. సో అది పుతిన్కి తెలుసు. డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్ గురించి యుద్ధం చేయడం సో ఫుల్గా వెళ్తున్నాడు.
అదే కాకుండా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మైండ్ అంతా ఇరాన్ మీద ఉన్నది. ఇది పట్టించుకోలేకపోతున్నాడు. ఇరాన్ మీదే ఫోకస్ అవుతున్నారు. సో అది అవే వరకు నా ఇష్టం అని వ్లాదిమిర్ పుతిన్ తెలిసి చేస్తాం. వ్లాదిమిర్ పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ కూడా డొనాల్డ్ ట్రంప్ మైండ్ బాగా అర్థం చేసుకుని ఆయన ఆయన అన్న అట్లకి అవునని చెప్పి నేను ఇష్టం వచ్చిన చేసుకోవచ్చు అలా చేస్తున్నాడు. ఎక్కువ రాకెట్స్ అవి రష్యా దగ్గర ఉన్నాయి. రాకెట్స్ వేసినప్పుడు రష్యన్ సోల్జర్లు జవాన్లు ఎవరు చచ్చిపోరు. సో గొడవ లేదు. ఎక్కువ వెళ్తుంది. విపరీతంగా నష్టం పెడుతున్నాడు యుక్రెయిన్ జనానికి. వాళ్ళు నొప్పిస్తున్నారు. వాళ్ళు సరెండర్ చేసే పరిస్థితి వ్లాదిమిర్ పుతిన్ ప్రయత్నం చేస్తారు. కానీ ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కలవ చేసుకోవట్లేదు యుక్రెయిన్ తరఫు. యుక్రెయిన్కి మిసైల్స్ ఇవ్వట్లేదు, రాకెట్స్ ఇవ్వట్లేదు. సో చాలా టైం అయిపోయి ఎంతో నష్టపోయారు రష్యా. పూర్తిగా నష్టపోయారు. ఇప్పుడు భూమి అయినా సంపాదించకపోతే లక్షల మంది చచ్చిపోయారు. ట్రిలియన్ల డాలర్స్ ఖర్చు పెట్టారు. ఏమొచ్చింది? ఆయన వ్లాదిమిర్ పుతిన్ మీద తిరుగుబడతానం వస్తారు. అందువల్ల ఆయన కూడా ఎంతైనా ఆక్రమించాలి భూమి, ఎంతైనా సాధించాను అని చెప్పుకొని రష్యన్ నేషనలిస్ట్ అయితే రష్యా అనేవాళ్ళు హ్యాపీగా ఉండటానికి చేస్తాం. పుల్లారావు గారు, శీతాకాలంలో కీవ్పై చెప్పండి. దాడులను తాత్కాలికంగా నిలిపివేయడం ఇది మానవతా నిర్ణయమా లేదంటే ఆర్మీ రీగ్రూపింగ్ కోసమా? అది రీగ్రూపింగ్ కాదు. అక్కడ ఈ సంవత్సరం విపరీతమైన చలికాలం ఉన్నారు. ఈవేళ ఆ ఏరియాలో 200 సంవత్సరాల 100 సంవత్సరాల కింద నుంచి అంత చలి లేదు. అది అడ్వాంటేజ్ తీసుకుని రష్యా పవర్ ప్లాంట్స్ అన్నింటి మీద రొక్కెట్స్ వేసేసి పాస్ చేయటానికి. యుక్రెయిన్ ప్రజలు మొరాల్ అంటే వాళ్ళ ధైర్యాన్ని లొంగేయటానికి రష్యా చేస్తాం. ఎవరు ఆప్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అమెరికా పట్టించుకోవట్లేదు. యూరోప్ పట్టించుకుంటే యూరోప్ డైరెక్ట్గా వాళ్ళు ఏమైనా చేస్తే రష్యా వాళ్ళ మీద యుద్ధం డిక్లేర్ చేస్తానంట. సో యుక్రెయిన్ దానికి అదే ఉండిపోయింది. యుక్రెయినే డిఫెన్స్ చేసుకోవాలి. డిఫెన్స్ చేసుకునే శక్తి లేదు. అది వచ్చిన పరిస్థితి. వాళ్ళు తప్పకుండా రష్యా ఇది ఫుల్ స్కేల్ వార్గా చూస్తున్నారు. చాలా ఏదైనా చేసేయచ్చు. డొనాల్డ్ ట్రంప్ అంతా మాటలే చేయడు, మనకు వ్యతిరేకంగా చేయడు డొనాల్డ్ ట్రంప్. సో మన ఇష్టం. అది మాత్రం ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఇంక యుద్ధం స్టార్ట్ అయ్యాక ఇవన్నీ ఉండవు, లెక్కలు ఉండవు. చాలామంది భారతదేశంలో పాకిస్తాన్తో యుద్ధం చేసేయండి వెళ్ళిపోతామంటే యుద్ధాలు స్టార్ట్ అయ్యాక ఏం మలుపు తిరుగుతాయో ఎవరు చెప్పలేము. ఏం మలుపు తిరిగింది యుక్రెయిన్లో ఫిబ్రవరి 22లో స్టార్ట్ అయ్యింది యుద్ధం. ఒక వారంలో అయిపోతుంది అనుకున్నారు. 4 సంవత్సరాలు 10 లక్షల మంది 5 లక్షల మంది 2 పక్కల చచ్చిపోయారు. విశేషమైన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు కూడా మనం చూడవలసింది ఏంటంటే యుద్ధం ఆగుతుంది. కానీ ఎలాగ ఆగుతుంది? మేము ఓడిపోయామని ఒప్పుకుంటుందా యుక్రెయిన్? ఆ పరిస్థితి కనపడలేదు. యుక్రెయిన్ ఏదో రకంగా మనకి ఎంత నష్టం వచ్చినా పూర్తిగా నాశనం చేసేద్దామని రష్యా తిరుగుతుంది. అమెరికా అడ్డం లేదు. అమెరికా తప్ప ఎవరు అడ్డం పెట్టలేరు. సో అది ఇంకా ఎంతవరకు వెళ్తుందో మనం ఎవరు అంచనా మాత్రం వేయలేము.